నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పంచమ వార్షికోత్సవ కార్యక్రమాలు గజ్వేల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమం మహిళలు పెద్ద ఎత్తున నిర్వహించారు. గజ్వేల్ గౌడ సంఘం అధ్యక్షులు లింగంగారి రాజాగౌడ్, పంజాల గణేష్ గౌడ్, రాజశేఖర్ శర్మ పంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గజ్వేల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవాలలో అమ్మవారికి బోనాల సమర్పణ, శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం, బోనాలు, వడిబియ్యం సమర్పణ తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయన్నారు. పంచమ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమాల్లో జంగం శ్రీనివాస్ గౌడ్, పంజాల రాజ్ గౌడ్, సంగీతం అశోక్ గౌడ్, పంజాల రాజమల్లయ్య గౌడ్, జంగం మల్లగౌడ్, జంగం ప్రవీణ్ గౌడ్, అంకుర్రి భూమాగౌడ్, జంగం బాలేష్ గౌడ్, గుర్రం దేవగౌడ్, జంగం రమేష్ గౌడ్, రాజు గౌడ్, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ గౌడ్, వెంకట్ గౌడ్, బలరాం గౌడ్, నారా తిరుపతి గౌడ్, గణేష్ గౌడ్, బి స్వామి గౌడ్, బబ్బురి స్వామి గౌడ్, నక్కా రాములు గౌడ్, రేగొండ గౌడ్, పి రాజ్ గౌడ్, ఉపేందర్ గౌడ్, గజ్వేల్ గౌడ సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిరాధారాయ మహా, నిరంజనాయ మహా, నిర్మలాయ మహా, నిత్యాయ మహా, నిరాకులాయ మహా, నిరాకులాయ మహా, నిర్గుణాయ మహా, నిష్కలాయ మహా, శాంతాయ మహా, నిష్కామాయ మహా, నిరుపప్లవాయ మహా, నిష్ప్రపంచాయ మహా, నిరాశ్రయాయ మహా, నిత్యశుద్ధాయ మహా, నిత్యబుద్ధాయ మహా, నిరవధ్యాయ మహా, నిరంతరాయ మహా, నిష్కారణాయ మహా, నిష్కలంకాయ మహా, నిరుపాలయ మహా, నీరాగాయ మహా, రాగమదకే మహా, నిర్మలాయ మహా, మదనాశిన్యే మహా, నిశ్చితాయ మహా, నిరంకారాయ మహా, నిర్మోహాయ మహా, మోహనాశిన్యే మహా, నిర్మమాయ మహా, మమతాహంత్రే మహా, నిష్పాపాయ మహా, పావనాశిన్యే మహా, నిష్క్రోధాయ మహా, క్రోధశమన్యే మహా, నిర్లోభాయ మహా, పవన మాట్లాడండి కానీ మహాదేవ మహాదేవ నమస్కారం బ్రహ్మ శివోమి అస్తు సదా శివో రాజాదిరాజాయ ప్రసఖ్యదాయినే సమే లక్ష్మీ అనవగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్మాన్ విందేయం పురుషాంతరేరున్నకర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుత ఋషయస్తే త్రయం పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాూరు పద్మాక్షి అనంతాం దేవి సర్వకామాత్ ప్రసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అస్య శ్వాజావిఘోరనం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమేశ్వరీం వస్తుసుతానాం శ్రీసోక్తం జపేస్తుదా వర్షం మద్విశోజై పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మేశద్నిరత్వా యాసా పద్మాసనస్తాం విపులక బ్రహ్మ శివోమి అస్తు సదా శివో రాజాదిరాజాయ ప్రసఖ్యదాయినే
समे ईश्वर वै श्रवणोधराजो कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भौज्यं स्वराज्यं वैराज्यं पारमेध्यं राज्यं महाराज्यमाधिपश्च मयम् उदर्यन्तायां येक रेणुका यल्लम्म माता की रेणुका यल्लम्म माता की మా గజవెల్లి పట్టణము దీని పేరే గజవెల్లి దిగ్గజవెల్లి. ఇక్కడ ఎంతోమంది పండితులు పుణ్యాత్తులు పుట్టి ఇక్కడ భక్తి బీజాలు నాటినారు. ఆ భక్తి బీజాలు ఇవాళ మహావృక్షాలుగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడ గత 5 సంవత్సరాల క్రితము సద్గురుదేవుడు గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మధుసూదనానంద స్వామి వారి యొక్క కరకమల చేత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని వైభవంగా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అమ్మవారికి వార్షిక ఉత్సవం చేసుకున్నాం. ఈ సంవత్సరం పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి 5 సంఖ్య అనేది అమ్మవారికి బాగా ఇష్టం కాబట్టి అటువంటి ఈ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత 5 రోజులుగా ఇక్కడ అనేక విధ కార్యక్రమాలు అటు గౌడ సంఘం నేతృత్వంలో ఎల్లమ్మకు సంబంధించినటువంటి కులదేవతకు సంబంధించినటువంటి అనేక బోనాల సమర్పణ, ఏడంతరాల బోనాలు మొదలైనటువంటి బోనాలు, గ్రామ దేవతలకు బోనాలు ఇవన్నీ చేస్తూ మొన్న మంగళవారం నాడు అమ్మవారికి విశేషంగా కళ్యాణోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మాఘశుద్ధ త్రయోదశి నాడు ఇక్కడ దేవాలయ ప్రతిష్ఠ జరిగింది. ఇవాళ ఆ ప్రతిష్ఠా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మూల విరాట్టుకు అమ్మవారికి ఆవు పాల చేత అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అనేక మంది సువాసులతో ఇంతవరకు సామూహికంగా లలితా సహస్రనామ పూర్వకంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క పూజా కైంకర్యాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గౌడ సంఘం నేతలు అందరూ కలిసి ఈ 5 రోజుల పాటు వాళ్ళ గురు పుష్యమి, వాస్తవికంగా గురు పుష్యమి యోగం అంటే అమృత సిద్ధి యోగం అంటారు. గురువారము పుష్యమి నక్షత్రం కూడుకున్నటువంటిది చాలా పర్వకాలం. ఈ సంవత్సరం ఈ మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ గురువారము పుష్యమి నక్షత్రం కూడుకొని అందున త్రయోదశి 3 కలిసి రావడంతో పున్నమ ముందు త్రయోదశి గురువారము పుష్యమి కలిసి రావడం చాలా అరుదుగా వస్తుంది. ఎన్నో సంవత్సరాలకు ఈసారి రావడము. ఈ రోజు నాడు సామూహికంగా మహిళామణులందరూ కలిసి ఇప్పటి వరకు లలితా సహస్రనామపూర్వకంగా అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసుకున్నారు. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా గౌడ సంఘం నాయకులు వచ్చిన వాళ్ళు అంటే సర్వ పందులు వేయించారు. విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. నిరంతరంగా ఉదయం 11 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా వచ్చిన వాళ్లకు అన్నదానము, నీటి సదుపాయాన్ని కల్పించారు. ఆ జగజ్జనని లోకమాత అయినటువంటి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి మా గ్రామాన్ని, నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క రాజ్యాన్నంతా కూడా సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని మనసారా కోరుకొని ఇప్పటి వరకు అమ్మవారి యొక్క కైంకర్యాలు చేసుకోవడం జరిగింది. అందరూ యొక్క అమ్మనామాన్ని, జయనామాన్ని ఏకకంఠంగా అమ్మవారికి చేసినారు. వాళ్ళందరినీ కూడా వారి యొక్క కుటుంబాలను అమ్మవారు సర్వదా రక్షించుగాక. జయ బలో రేణుకా ఎల్లమ్మ మాతాకి. ఎల్లమ్మ దేవాలయంలో పంచమ వార్షికోత్సవము 18/2/2024 ఆదివారం నుండి 22/2/2024 గురువారం ఈ రోజు వరకు పంచమ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ వార్షికోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అంతా భక్తులందరికీ 3 రోజులు అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము. అన్ని పూజా కార్యక్రమాలు పంతుల వారిచే రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.